నమస్కారం. ఇదం బ్రాహ్మణ వీక్షకులకు నమస్కారం. ఈ రోజుల్లో మన విద్యా వ్యవస్థని గురించి మాట్లాడితే కనుక వేద విద్యార్థులు లేదా వేద పాఠశాలలు, శాఖా భేదాలు, అలాగే బ్రాహ్మణుల మధ్యలో అనైక్యత, వీటి గురించి మనం తెలుసుకోవడానికి మనతో పాటు మిత్తిపాటి రామం గారు ఉన్నారు. బ్రాహ్మణ సంక్షేమ వేదికలో 2 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరు అనేక బ్రాహ్మణ సంఘాలను కానివ్వండి, వేద పాఠశాలలు కానివ్వండి, తరచూ వెళ్ళి మాట్లాడి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. అక్కడ ఉండే సమస్యల గురించి వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. ఇప్పుడు మీరు తరచూ వెళ్ళొస్తూ ఉంటామన్నారు, బ్రాహ్మణ సంఘాలకు కానివ్వండి లేదా వేద పాఠశాలలకు కానివ్వండి వెళ్ళొస్తూ ఉంటారు. మీరు అక్కడ చూసిన సమస్యలు, మీకు అనిపించినవి లేదా వాటి గురించి మీ మాటల్లో మీరు చెప్పండి. నేను బ్రాహ్మణ సంక్షేమ వేదికలో 2 సంవత్సరాల నుంచి ఉన్నానండి. నేను ముఖ్యంగా మనకి బ్రాహ్మడికి ఐడెంటిటీ సనాతన విద్య అండి. సనాతన విద్య ఎక్కడైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో, స్మారత పాఠశాలలు ఉన్నాయో అక్కడ స్థితిగతుల్ని, అక్కడ విద్యార్థుల యొక్క యోగక్షేమాలని అబ్జర్వ్ చేస్తూ ఉంటానండి. అంటే అండి, ఇప్పుడు ఈ బ్రాహ్మణ విద్యార్థులు అనేక శాఖల వాళ్ళు ఒకే విద్యను నేర్చుకోవడంలో తప్పు లేదండి. పూర్వం అయితే ఏ శాఖకి ఆ నియోగింపబడినటువంటి విద్యలు ఉండేవండి. ఇప్పుడు అందరూ కూడా అన్ని శాఖల వాళ్ళు కూడా సనాతన విద్యలో నేర్చుకోవడం, వేద విద్యను నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇది శుభ పరిణామం. ఇది ఖచ్చితంగా మనం దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. అంతేగాని స్పెసిఫిక్గా వాళ్ళు అదే నేర్చుకోవాలి, దాంట్లోనే ఉండాలి అనేటువంటి ఇది లేదండి. ఇప్పుడు స్వేచ్ఛ ఉందండి. అంచేత అందరూ నేర్చుకుంటున్నారు. ఒక వేద పాఠశాలలో నియోగులు ఉంటున్నారు, వైదికులు ఉంటున్నారు, మొత్తం అన్ని శాఖల వాళ్ళు ఉంటున్నారండి. అయితే ఇప్పుడు దాంట్లో ఏంటంటే వాళ్ళు ఒకే చోట గిరిగేసుకుని ఉండకుండా మొత్తం మిగిలిన లౌకిక విద్యార్థులతో కూడా కలుస్తూ ఉంటే వాళ్ళ మధ్య ఒక స్నేహబంధం ఏర్పడుతుందండి. ఇటు నార్మల్ స్టడీస్ వాళ్ళు, అటు వేద విద్యార్థులు ఇద్దరు ఇంటరాక్ట్ అయ్యి కలిసి వర్క్ చేయాలండి. రెండోది, మనం ప్రతి వేద పాఠశాలని కూడా అన్ని బ్రాహ్మణ సంఘాలు కూడా ఎప్పుడైనా ఒక కార్యక్రమం విద్యార్థులతో ఒకరోజు ఆ వేద పాఠశాల వారి అనుమతి తీసుకుని ఉదయం సంధ్యావందనం వారితో పాటే చేసుకుని వాళ్ళు అధ్యయనం ఎలా చేస్తున్నారు, అధ్యాపనం ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటే మనకు కొత్త విషయాలు తెలుస్తాయండి. రెండోది, వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్, మనం అప్పుడప్పుడు నేర్చుకుంటాం. ఆ ట్రైన్డ్ అయిన వాళ్ళు నేర్చుకునే విధానాన్ని కనుక మనం చూసినట్లయితే మనకు కూడా కొత్త విషయాలు గోచరిస్తాయండి. అలాగే మోడర్న్ ట్రెండ్ ఎట్లా ఉన్నారు, మోడర్న్ ట్రెండ్లో సైన్స్లో ఈ మార్పులు ఏంటి, వాళ్ళు కూడా అప్డేట్ అవుతారండి. ఇప్పుడు మనం ట్యాబ్, సెల్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు, వాళ్ళకు కూడా అర్థమవుతున్నాయండి. అంచేత వీళ్ళకి ఆంగ్ల విద్యార్థులతో కూడా కలపడం వల్ల వాళ్ళు కూడా కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయండి, వాళ్ళు కూడా అప్డేట్ అవుతారండి. ఇప్పుడు ఇందాక మీరు బ్రాహ్మణ సంఘాలు అన్నారు కదా, ఆ సంఘాల గురించి ఒకసారి చెప్పండి. మీరు అబ్జర్వ్ చేస్తారు ఏమంటే, బ్రాహ్మణ సంఘాలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మార్గంలో ఉన్నారండి. అందరూ పనిచేస్తున్నారు, ఎవరూ పనిచేయట్లేదని నేను అనట్లే, అందరూ పనిచేస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఒక లక్ష్యం వైపు పనిచేస్తే ఇంకాస్త చాలా తొందరగా మనకి రిజల్ట్ అనేటువంటిది బాగా వస్తుందండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఎజెండాతో వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క సంఘం ఒక్కొక్క ఎజెండాతో ఉన్నారు. కాదు, అన్ని సంఘాలు ఒక లక్ష్యం వైపు ఒక లక్ష్యాన్ని తీసుకోవాలి. ఒక 2 ఏళ్ళు ఒక లక్ష్యం పట్టుకోవాలండి. అంటే ఏంటి, బ్రాహ్మణ యువత అందరూ కూడా సనాతన విద్యను కూడా నేర్చుకునే విధానంలో మనం ఒక ట్రైన్ చేయాలి అని ఒక లక్ష్యం పెట్టుకుంటే అందరూ కూడా కలుస్తారండి. రెండోది, ఎవరికైనా పిల్లలు ఉన్నతంగా ఉండాలనే కోరిక ఉంటుందండి. నా పిల్లలు కూడా ఉన్నతంగా ఉండాలి, మీ పిల్లలు కూడా ఉన్నతంగా ఉండాలి, మన పిల్లలందరూ ఒక చోటే ఉంటే వాళ్ళందరూ ఉన్నతంగా ఉండాలనే ఒక ఆలోచన వస్తుందండి. ఎప్పుడైతే మనం లక్ష్యం వైపు పనిచేస్తామో ఖచ్చితంగా మనకి ఐక్యత మనం అడగకుండా వస్తుందండి. అన్ని శాఖల వాళ్ళు కలుస్తారండి. ఇప్పుడు మీరు ఇందాక నుంచి శాఖలు అంటున్నారు కదా, ఈ శాఖా భేదాలు అనేవి ఎందుకు వచ్చాయి, లేదా అసలు ఈ శాఖలు అంటే ఏంటండి? అసలు వాస్తవానికి ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క విధి నియమింపబడిందండి. అలా తరతరాలుగా రావడం వల్ల అది శాఖలుగా ఉండి వాళ్ళు దానికే స్పెసిఫిక్గా ఉండిపోయారు అనేటువంటి ముద్ర పడిపోయిందండి. అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు 6000 నియోగులు ఉన్నారండి, వారిని ఉద్యోగులుగా నియమింపబడ్డారు అనేటువంటి ఉండడం బట్టి వాళ్ళు నియోగులు అన్నారండి. కానీ వాస్తవానికి వాళ్ళు నియోగులు అయ్యారండి. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు నియోగులు అంటే? ఈ భూమి శిస్తు, భూమి లెక్కలు, దస్తావేజులు ఇలాంటి వాటిలో ఇప్పుడు కరణీకం ఇప్పుడు వాళ్ళలోనే ఎక్కువ మంది ఉన్నారండి. అయితే ఇప్పుడు ఏమైందంటే అండి, అసలు వేద విద్య నేర్చుకోవడానికి అందరికీ అర్హత ఉందండి. వేద విద్య నేర్చుకోవడానికి అందరికీ బ్రాహ్మడు అనేటువంటి వాడు, ఉపనయనం జరిగినటువంటి వాడు, ఉపనయన గాయత్రి మంత్రోపదేశం అయిన వాళ్ళు అందరూ బ్రాహ్మలే. ఇంకా అలాంటప్పుడు మనందరం ఒకే లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మార్గాలు వేరు.
మీరు శైవతత్వం ఫాలో అవ్వచ్చు, నేను వైష్ణవ తత్వం ఫాలో అవ్వచ్చు, శివాయ విష్ణు రూపాయ విష్ణు వాళ్ళిద్దరి మధ్య భేదం లేదు. ఆ భేదం కనుక చూపిస్తే అది మహాదోషం. ఎవరిదైనా మార్గం ఒకటే, మంచి వాళ్ళ ఎన్నుకున్న మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయండి. ఒకళ్ళ మార్గంలోకి ఇంకొకళ్ళు వెళ్ళకూడదు. మనం ఒక మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలోనే ప్రయాణించే, పక్క మార్గం చూస్తే అక్కడ యాక్సిడెంట్ అవుతుందండి. వీళ్ళు ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటంటే నాదే గొప్ప అనేటువంటి అహంకారపూరితంగా చేస్తున్నటువంటి పనుల వల్ల అందరిలోనూ ఒక అగమ్య గోచరం, గందరగోళం ఏర్పడుతుందండి. అది తప్పండి. ఆ విధానం పూర్తిగా తప్పండి. ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో అందరూ అన్ని శాఖలు ఒకేలా కలిసికట్టుగా ఉంటూ శాఖాభేదం లేకుండా అందరూ ఐక్యంగా ఉంటే పని అవుతుందని అంటారా? అంటే కలిసికట్టుగా ఉండడం వల్ల ఏమైనా లక్ష్యాలు సాధించవచ్చు అంటారా? ఖచ్చితంగా బ్రాహ్మణుడు ఐక్యత అంటే ఇంట్లో వాళ్ళే విభేదిస్తారండి. ఒక ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు భావాలు వేరుగా ఉంటాయండి. అదే ఒక లక్ష్యం వైపే మాట్లాడితే మొత్తం బ్రాహ్మణ సంఘాలందరూ ఒకే లక్ష్యం వైపు మాట్లాడాలి. ఏమిటి? ఒక సనాతన విధానాన్ని పరిరక్షించాలి, సనాతన విధానాన్ని ప్రమోట్ చేయాలి, వేద పాఠశాలను ప్రమోట్ చేయాలి. వేద పాఠశాలతో పాటుగా ఈ లౌకిక విద్య కూడా మనం దాంట్లో కూడా ఈ లౌకిక విద్యార్థులకు కూడా వేదంలో ఉండేటువంటి గొప్పతనం కాస్త అన్ని విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి అవగాహన పెంచాలండి. అలా పెంచితే మనకు ఖచ్చితంగా బ్రాహ్మణత్వం నిలబడుతుందండి. భవిష్యత్తు కాలంలో ఈవేళ అనేక పెళ్ళిళ్ళ విధానంలో అనేక మార్పులు వచ్చేసాయండి. ఆచార వ్యవహారాలు పూర్తిగా పోయాయండి. ఈవేళ మీకు ఎంత వైదిక కార్యక్రమం చేసినా అక్కడ బఫే సిస్టమ్ నడుస్తుందండి. ఎక్కడ మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళినా బఫే సిస్టమే నడుస్తుందండి. మనం ఇతరులను అనుసరించడం వల్ల మన విధానం పూర్తిగా దెబ్బతిందండి. ఆహారం మీద ఖచ్చితంగా మన వాళ్ళకి ఒక నియమం ఉందండి. ఆహార శుద్ధి ఉన్నప్పుడు వాడు మెంటల్ శుద్ధి కూడా ఉంటుంది అని. ఈవేళ ఆహార శుద్ధి పోయిన తర్వాత మన మెంటల్ శుద్ధి కూడా పోయిందండి. ఇది నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఈ ఆచార వ్యవహారాలన్నీ ముందు తరాలకి వాళ్ళకి అందించాలంటే దాన్ని ఎలా అంటారు మీ ఉద్దేశంలో? అమ్మ, ఈ ఆచార వ్యవహారాలు నిలబడాలి అంటే ఖచ్చితంగా మహిళలదే ప్రముఖ పాత్ర అమ్మ. మహిళలదే పెద్దపీటమ్మ. మహిళలు అంటే ఆదిశక్తి అమ్మ. ఆదిశక్తి ఖచ్చితంగా ఆదిశక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలదమ్మా. ఇప్పుడు బ్రాహ్మణత్వం నిలబడాలి, బ్రాహ్మణ విధానం నిలబడాలి, ఇంకొక కొన్ని సూర్యచంద్రులు ఉన్నంతకాలం మన వ్యవస్థ నిలబడాలంటే కేవలం బ్రాహ్మణ మహిళల చేతుల్లోనే ఉందమ్మా. వాళ్ళు తలుచుకుంటే ఈజీగా బ్రాహ్మణత్వం నిలబడుతుందమ్మా. ఈవేళ మోడర్న్ ట్రెండ్ని ఫాలో అయ్యి చాలామంది బ్రాహ్మణత్వం అంటే ఏమిటనే క్వశ్చన్ చేస్తున్నారు. ఇంకా మీరు పాతకాలంలో ఉండిపోయారు అంటున్నారు. కానీ సనాతనం ఎప్పుడు నవీనం, ఎప్పుడు కొత్తదనం, సనాతనం నిత్యనూతనం, ఎప్పుడు నవీనంగానే ఉంటుందమ్మా. ఎప్పుడు చూడండి, మరి ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో మనకి ఆన్సర్ దొరుకుతుంది. అదే గొప్పతనం అండి. నేను పెద్ద స్మార్త వేదాలు ఏం చదువుకోలేదండి. ఇది నా తండ్రి ద్వారా నేను నేర్చుకున్న విషయాలండి. ఏం లేదండి, ఒక్కటే ఎజెండా. బ్రాహ్మణులందరూ ఒక లక్ష్యం కోసం పనిచేస్తే ఐక్యత ఆటోమేటిక్గా వస్తుంది. 2, బ్రాహ్మణ సనాతన విధానం నిలబడాలంటే కేవలం మహిళలదే ప్రముఖ పాత్ర. 3, తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళకి మనం ఈ విధానాన్ని అనుసరించాలి అని చెప్పి వాళ్ళు ఆచరించి పాటించి పిల్లలకి రోల్ మోడల్ అయితే ఖచ్చితంగా చేస్తారు. నేను సంధ్యావందనం చేస్తే నా కొడుకు సంధ్యావందనం చేస్తాడండి. నేను సంధ్యావందనం చేయకుండా వాడిని సంధ్యావందనం చేయమని చెప్తే వాడు చేయడు. అంచేత మనం అనుసరించేది మన పిల్లలు అనుకరిస్తారు. అనుసరణని దాన్ని ఖచ్చితంగా మనం అనుసరించే విధానంలో వెళ్ళాలి. మన పూర్వ పరంపర ఏది వచ్చిందో చెప్పాలి. మనకి ప్రవర్ ఉంది, మనకి జెనెటిక్ సైన్స్ ఉంది, దాంట్లో మనకి ఒక నియమం ఉంది. మనం ఒక శాఖని, ఒక కృష్ణ యజుర్వేద శాఖ మనం ప్రవర్ చెప్పేటప్పుడు కృష్ణ యజుర్వేద శాఖ అని చెప్తాం. ఆ శాఖని రక్షించుకోవాల్సిన బాధ్యత, అది నాకు బాధ్యత తెలియకుండా చెప్పేశారు వాళ్ళు. నేను దాన్ని అనుసరించట్లేదు కాబట్టి సిస్టమ్ నేను బ్రేక్ చేస్తున్నాను. అందుకనే ఇప్పుడు ఈ కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని అవమానాలు బ్రాహ్మణులకి. ఈ శాఖాభేదాలు అనేది పెళ్ళిళ్ళ దగ్గర చాలా ఇబ్బంది అవుతుంది. మా శాఖాభేదాలు అనేటువంటివి లేవు. శాఖాభేదాలు కాకుండా అందరూ ఒక ఎజెండా కోసం పనిచేస్తున్నాము. అలాంటప్పుడు ఇతరులను కలుపుకోవడం చాలా మంచి పరిణామం. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఇతరులను కలుపుకుంటామో ఐక్యత ఆటోమేటిక్గా వస్తుంది. ఎవరికి వాళ్ళే శాఖలు, ఎవరికి వాళ్ళే బ్రాహ్మణ సంఘాలు పెట్టేసుకోవడం వల్ల ఇంకా అంతరాలు పెరుగుతున్నాయి. ఆ అంతరాలని కనుక మనం దగ్గర చేయగలిగితే ఖచ్చితంగా రాబోయే తరంలో బ్రాహ్మణ భవిష్యత్తు, గొప్ప భవిష్యత్తు వస్తుంది. చరిత్ర ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వేసంకాలం, శీతాకాలం, వర్షాకాలం ఇలా మారుతూ ఉంటాయి సైక్లిక్గా. ఇప్పటిదాకా విచ్చలబడితనం బాగా ప్రమోట్ అయ్యింది. మళ్ళీ యువత సనాతనం వైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది పిల్లల్లో హైదరాబాద్లో కానీ, చెన్నైలో కానీ, ఎక్కడైనా పెద్ద పెద్ద సిటీస్లో
ఖచ్చితంగా పిల్లలు ఆ సంధ్యావందనం మీద మక్కువ చూపించే వాళ్ళు కొంచెం అనుసరించే విధానానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీన్ని పెద్దలందరూ గ్రహించి దాన్ని ప్రమోట్ చేయాలి, దాన్ని ప్రోత్సహించాలి. అది ప్రోత్సహించిన రోజున ఖచ్చితంగా మనం బలపడుతూ ఉంటాం. విన్నారు కదండి. ఇప్పుడు శాఖా భేదాలు అనేవి పెద్ద అడ్డంకిగా బ్రాహ్మణ సమాజంలో మారాయి. ఆ అడ్డంకులను తొలగించుకోవడానికి, అలాగే నెక్స్ట్ జంజీ బ్యాచ్ ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మన సనాతన ధర్మాలని కానివ్వండి, ఆచార వ్యవహారాలను కానివ్వండి, ముందుకి మన జనరేషన్కి అందించాలి అంటే మనం అనుసరించాలి, మనని వాళ్ళు అనుకరించేలా చేయాలి. అలాగే ఇంట్లో మహిళల పాత్ర, మహిళలు పిల్లలకి అందించవలసిన కొన్ని ధర్మాలు, ఆచారాలు ఉన్నాయి. మహిళ పాత్ర ఇందులో పెద్దది. అలాగే తల్లి తండ్రి ఇద్దరూ పూనుకుంటేనే పిల్లలు అనుసరిస్తారు, వాళ్ళని అనుసరిస్తారు. కాబట్టి ముందుకి అలా నెమ్మదిగా తరతరాలుగా ఒక సాంప్రదాయం వెళ్తూ ఉంటుంది, లేదంటే ఇక్కడితో ఆగిపోతుంది. బ్రాహ్మణ్యం కానివ్వండి, ఆచార వ్యవహారాలు కానివ్వండి, పద్ధతులు కానివ్వండి, మనం నేర్చుకోవాలి, మనం చెయ్యాలి, ఆచరించాలి, మన పిల్లలకి నేర్పాలి. అలాగే తర్వాత ఆ జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ మారుతూ మన పద్ధతులన్నీ ముందుకు వెళ్తూ ఉంటాయి. మనం ఇప్పుడు చేసే పద్ధతులన్నీ కూడా మన ముందు తరాల వాళ్ళు ఆచరించి చూపించడం వల్లే మనకు వచ్చాయి. అలాగే మనం మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అలా వెళ్ళాలి అంటే ఇందులో మహిళల పాత్ర కీలకమని రామన్ గారు ఇందాక మనం చెప్పారు, విన్నాం. సో ఈ విషయం మీద మనం అందరం ఒకసారి ఆలోచిద్దాము. మీకేమన్నా దీని మీద అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే దీని గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకున్నా కూడా ఆ మాట్లాడాలనుకునే వాళ్ళకి మా వైపు నుంచి స్వాగతం చెప్తున్నాం. మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే లేదా అభిప్రాయాలను చెప్పదలుచుకుంటే, దీని మీద వీడియో చేయదలుచుకుంటే కింద స్క్రోలింగ్ సెక్షన్లో మీకు నెంబర్ ఇవ్వబడుతుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు, మాట్లాడచ్చు, మీ అభిప్రాయాలు తెలియచేయచ్చు. ఒక్క చిన్న విషయం అండి, మన ఆస్తిని మనం ఎలా కాపాడుకుంటామో, మన సంస్కృతి సంప్రదాయం తాతలు ఇచ్చినటువంటి, తండ్రులు ఇచ్చినటువంటి సంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. దాన్ని మాత్రం విస్మరించకూడదండి. మనకి తాతగారి నుంచి, తండ్రి నుంచి ఏదైతే పరంపర వచ్చిందో దాన్ని కూడా కాపాడుకోవడం మన యొక్క బాధ్యత, కనీస బాధ్యత. అది కనుక చేయకపోతే మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతూ ఉంటాయి. నమస్కారం.